కురవ విజయ్ అన్న ఉన్నారు, మాట్లాడదాం అన్న. ఎట్లా ఉండబోతా ఉన్నది ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లు? జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు షేక్పేట డివిజన్లో ఈ షేక్పేట నాలా ప్రాంతం చూస్తూ ఉన్నాం. ఇవాళ మొత్తం కేటీఆర్ గారు రాక కోసం షేక్పేట ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 15,000 మంది ప్రజలు ఈ యొక్క షేక్పేటలో ర్యాలీకి కేటీఆర్ గారు ర్యాలీకి రాబోతూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలునో ఆ హామీలు ఒక్కటంటే ఒకటి నెరవేర్చలేదు. హైదరాబాద్ ప్రజలను హైడ్రా పేరు మీద ఎట్లా వేధించారో వాటన్ని కూడా మేము ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. వారందరికీ ప్రజలకు మేము అడగనికి వెళ్తుంటే వాళ్ళే బయటకు రిటర్న్ వచ్చి మాకే రిటర్న్ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ దోకా చేసింది, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, ప్రతి అవ్వ మాకు 4,000 ఇస్తామని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని మేము వెళ్తే అడుగుతా ఉన్నారు, మంచి పని చేసిన ఆయన మేము కేసీఆర్ గారికి ఇస్తాం, కేసీఆర్ గారు మేము ఆశీర్వదిస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని ప్రజలే స్వచ్ఛందంగా అడుగుతా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు రాక కోసం ఈరోజు షేక్పేట మొత్తం కూడా ఈ షేక్పేట డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా కాలనీలు, ఐటీ ఎంప్లాయీస్, ఈ హైరేజ్ అపార్ట్మెంట్ వాసవ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇప్పుడు రాబోతా ఉన్నారు. ఒక గంటన్నరలో కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేస్తాం. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎండగడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చే వరకు కూడా ఈరోజు మేము పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తా ఉన్నాడు, నాకు గెలుపు ఖరారు అయిపోయిందని చెప్తా ఉన్నాడు. ఇంకా ఆయన మాటలు కూడా మీరు వినే ఉంటారు, ఎవరు ఇళ్లకు పోరు, ఇల్లులు మర్చిపోతారు, గల్లీలకు వెళ్ళి బయటకు వెళ్ళరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇగో రౌడీ మాటలు మాట్లాడితే ప్రజలు రౌడీలకు ఓట్లేయాలా, అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయాలా, హైదరాబాద్ని ప్రశాంతమైన వాతావరణంలో నిలబెట్టినటువంటి తెలంగాణ పార్టీ కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఓటమి నిర్ణయం అయిపోయింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికలన్నీ కూడా నవీన్ యాదవ్ ఓడిపోతా ఉన్నాడు కాబట్టి ఈరోజు గత్యంతరం లేక సిగ్గు లేకుండా ఇన్ని 2 సంవత్సరాల నుంచి ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసి మోసం చేసి ఈరోజు ముస్లిమ్స్ దూరం అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉంది కాబట్టి ఒక ముస్లింల నుంచి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మైనార్టీల అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినారు. అంటే వారు మంత్రి పదవి అజరుద్దీన్ గారికి ఇచ్చినారంటేనే కాంగ్రెస్ పార్టీ ఓటమిని వారు అంగీకరించినట్టు గుర్తించుకోవాలి. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు ఓడిపోతున్నటువంటి ఒక అక్కసుతో, ఓడిపోతున్నటువంటి ఒక నివేదికలు వస్తున్నటువంటి దాంతో సహనం కోల్పోయి నవీన్ యాదవ్ గారు ఈరోజు రౌడీ భాష, వీధి భాష మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్ని చిల్లర భాషలు మాట్లాడినా, నువ్వు ఎంత రౌడీ భాష మాట్లాడినా ఇక్కడ ఎవరు జంకుతోడు లేడు, ఎవరు భయపడుతూ లేడు. ఇది జూబ్లీహిల్స్ నీ అడ్డ అంటున్నాను, నీ అడ్డ కాదు ఇది, నీ జాగీర్ కాదు ఇది. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ, ఆ తెలంగాణలో బతుకుతా ఉన్నాం. ఇవాళ ఆ హైదరాబాద్లో బతుకుతా ఉన్నాం. రౌడీలకు స్థావరం లేదు ఈ తెలంగాణలో, రౌడీలకు స్థానం లేదు హైదరాబాద్లో. ఖచ్చితంగా రౌడీ మూకలని తరిమి కొట్టడానికి జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క ఆగడాలను చివరికి ఒక హిజ్రాలు వారు బతుకుతా ఉంటే హిజ్రాల దగ్గర కూడా నెలకు 50,000 కావాలని, కమిషన్ కావాలని కక్కుర్తి పడ్డటువంటి వెంకట్ యాదవ్ మీ కుటుంబ సభ్యుడు. ఇలాంటి ప్రజలకు ఓట్లేయాలా, ఇలాంటి నాయకులకు ఓట్లేయాలా ప్రజలు, లేదా శాంతి కాముకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయాలా నిర్ణయించుకుంటారు. హైదరాబాద్ని ఈరోజు ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానంలో పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడం కోసం ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కంకణం కట్టుకుని ఉన్నారు. పెద్ద ఎత్తున ఒక భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. మరొక్కసారి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మాగంటి సునీత గారి మీద వారి యొక్క 3వ స్థానంలో ఉన్నటువంటి కారు గుర్తు మీద ఓట్లు వేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. కేటీఆర్ గారి సభ చాలా పెద్ద ఎత్తున, చూడండి ఒకసారి ఎంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక గంటన్నరలో మొదలు కాబోతా ఉంది. ఈరోజు కేటీఆర్ గారి సభ తర్వాత ఈ ప్రాంతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా రాబోతున్నారు. అది దిగ్విజయం అయితే సక్సెస్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఫైనల్గా మాగంటి సునీత గారు ఏడుపుని అడ్డం పెట్టుకొని మీరు చెప్తా ఉన్నారు, రాజకీయం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు కూడా మాట్లాడుతున్నారు దీని గురించి. నేను మంత్రులకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఇవాళ మీ కుటుంబ సభ్యులు ఎవరు ఆడవారు లేరా, మహిళలు లేరా? అంటే మీ కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరు భర్తలు చనిపోతారు కదా, చనిపోతే వారి భార్యలు ఏడుస్తారు కదా. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా భర్తలు చనిపోతే ఏడుస్తారు కదా. కనీసం సోయి లేకుండా మాట్లాడి ఒక మహిళలను అవమానపరిచే విధంగా
మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మహిళలను గౌరవించినటువంటి సంస్కృతి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. మహిళలని అవమానపరిచే విధంగా ఒక బజారు భాష మాట్లాడే బజారు రౌడీలు ఈరోజు మంత్రులు ఉండడం తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఇది. కాబట్టి మహిళల ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది. మహిళలని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు బొందపెట్టడం ఖాయం. మహిళలు 2,500 ఏమైనాయి, 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది, మా తులం బంగారం ఏమైంది అని చెప్పేసి గల్లా బట్టి నిలదీసేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిక చేస్తా ఉన్నాం.